So hi students, in this video we're going to discuss about 2025 like 2024 maths weightage in mains nana. సో అంటే చాలా మంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అంటే ఏ టాపిక్ స్కిప్ చేయాలి, ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ 31 టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం చాలా ఇబ్బంది అయిపోతుంది. లైక్ ఇఫ్ యూ కెన్ సెలెక్ట్ ఓన్లీ ఫ్యూ, సో దెన్ ఇస్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ 95% అండ్ అబోవ్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి మేబీ ఈ వీడియో మీకు ఎంత దాకా చూస్తే యూ మే గెట్ సమ్ సొల్యూషన్ ఫ్రమ్ ఇట్. సో డెఫినెట్లీ ఎవరు కూడా 100% చెప్పలేరు నాన్న. అంటే లైక్ ఈ టాపిక్ నువ్వు సెలెక్ట్ చేసుకో పక్కా 20 క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పే వాళ్ళతో చెప్పడం అనేది చాలా చాలా తక్కువ, అంటే కుదరదని చెప్పాలి. ఎందుకంటే వీ డోంట్ నో లైక్ బికాస్ 31 టాపిక్స్ 32 టాపిక్స్ ఉన్నాయి, దాని నుంచి 25 క్వశ్చన్స్ ఇవ్వాలి. వాడు ఎన్టీఏ వాడు ఏ టాపిక్ స్కిప్ చేస్తాడో, ఏ టాపిక్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తాడో అన్నది మనం చెప్పలేంలే. కానీ బట్ మనకు తెలిసింది ఏంటి, 3D అండ్ 3D వెక్టర్స్ పెట్టుకుంటే డెఫినెట్లీ 2-3 క్వశ్చన్స్ చేసేయచ్చు. క్యాల్కులస్ పెట్టేసుకుంటే డెఫినెట్లీ 3-5 క్వశ్చన్స్ చేసేయచ్చు. కొన్ని సెక్షన్స్ తీసుకుంటే 2-3 క్వశ్చన్స్ చేయొచ్చు. ఇలా మనం చెప్పుకోవచ్చు. దాని నాట్ లైక్ ఎగ్జాక్ట్ ఫిగర్, రఫ్ ఫిగర్ మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి విల్ సీ లైక్ 2025 లో ఎలా అడిగాడు వాడు, 2024 లో ఎలా అడిగాడు, బేస్డ్ ఆన్ దట్ మనం ఒక కంక్లూజన్ వద్దాము అని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో, అప్పుడు కూడా మనకి ఇది డెఫినెట్లీ వెళ్ళిపోతుంది. ఈ రోజు మీరు జీరో అయినా ఈ వీడియో చూసి ఆ టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మనం 95% అండ్ ఎబో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వి మీరు డెఫినెట్లీ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, అంటే ఇక్కడ నేను చేసిన వర్క్ ఏంట్రా బాబు అంటే ప్రతి షిఫ్ట్ లో, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఎన్ని షిఫ్ట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 10 షిఫ్ట్స్ జరిగాయి. 2025 జనవరిలో 10 షిఫ్ట్స్ జరిగాయి. 10 షిఫ్ట్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఆన్ సిరీస్ నుంచి ఒక 12 క్వశ్చన్స్ వచ్చాయి. ఏది మొత్తం 10 షిఫ్ట్స్ లో 12 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మీనింగ్ ఏంటి, మోర్ దెన్ 1 క్వశ్చన్ ఏదో ఒక షిఫ్ట్ ఆర్ 2 షిఫ్ట్ ఆర్ 3 షిఫ్ట్ లో వచ్చుండొచ్చు, అంతే కదా. అందుకనే 12 అయ్యాయి. అంటే సార్ ఒక షిఫ్ట్ లో క్వశ్చన్ రాకపోయి ఉండొచ్చు కదా, ఎస్ సార్ డెఫినెట్లీ దర్ ఇస్ ఎ ఛాన్స్. కానీ నేనేం చేశాను, ఒక 10 లో 12 క్వశ్చన్స్ వచ్చాయి, 10 షిఫ్ట్స్ లో 12 క్వశ్చన్స్ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకుని నేను పర్సంటేజ్ ఇచ్చా. అంటే సింపుల్ గా ఏం చేశాను అంటే 12/10 ఇంటూ 100 చేశాను. అంటే మీనింగ్ ఏంటి, 120%. అంటే డెఫినెట్లీ మాక్సిమం ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ అ క్వశ్చన్ ఫ్రమ్ సీక్వెన్స్ అండ్ సిరీస్. అలా నేను ప్రతి సెషన్ కి చేశాను. ఇట్స్ నాట్ లైక్ షిఫ్ట్ వైజ్, సెషన్ వైజ్ చేశాను. సో అలాగే ఆ పర్సంటేజ్ అలా క్యాల్కులేట్ చేసుకున్నాను. సో వాచ్ ద వీడియో, డెఫినెట్లీ క్లారిటీ నన్ను చూద్దాం. ఇదిగో నేను చేసిన వర్క్ ఇలా ఉందన్నమాట. ఏంటిది, బేసిక్ మ్యాథ్స్ అనే టాపిక్ లో 2025 లో జనవరిలో మాత్రమే ఒక క్వశ్చన్ వచ్చింది. అది కూడా ఏంటంటే లాగరిథమిక్ బేస్ చేసుకుని ఎక్స్పోనెన్షియల్ లాగరిథమిక్ కాంబినేషన్ లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు వాడు. సో ఏప్రిల్ 2025, జనవరి 2024, ఏప్రిల్ 2024 క్వశ్చన్స్ లేవు. అంటే దీనిలో నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ వెరీ 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 లెస్. అది కూడా లాగరిథమిక్ ఎక్స్పోనెన్షియల్ కాంబినేషన్ లో ఎలా అయినా అడుగుండొచ్చు. కాబట్టి అది ఆల్రెడీ ఎవరైతే ఫంక్షన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ టాపిక్స్ చేస్తారో, లాగరిథమిక్ ఎక్స్పోనెన్షియల్ ని బేస్ చేసుకొని చేస్తారో, డెఫినెట్లీ దే కెన్ డూ. బట్ యూ కెన్ డెఫినెట్లీ కౌంట్ ఇట్ యాజ్ ఎ బేసిక్ మ్యాథ్. అంటే ఇది నీకు ఒక డామ్ ష్యూర్ టాపిక్ అని కాకుండా లాగరిథమిక్ ఎక్స్పోనెన్షియల్ స్టెప్ ఫంక్షన్ మోడ్యులస్ ఫంక్షన్ ఇవన్నిటి మీద స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మీద ఐడియా ఉండాలి. కాబట్టి డెఫినెట్లీ యూ హావ్ టు ఇంక్లూడ్ దిస్ టాపిక్ ఇన్ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూద్దాం. 10 లో అంటే జనవరి 2025 లో 10 షిఫ్ట్స్ జరిగాయి. ఏప్రిల్ 2025 లో 9 షిఫ్ట్స్ జరిగాయి. ఆ 10 లో మనకి 6 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే 4 అంటే మనకి 60% ఆఫ్ ద పేపర్స్ ఉన్నాయి. ఈ ఏప్రిల్ లో ఏంటి 8 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే 89%. ఇక్కడ నువ్వు చూస్తే 10 షిఫ్ట్స్ లో జనవరిలో 2024 లో జరిగిన ఎగ్జామ్స్ లో 10 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే 100%. ఇక్కడ 9 క్వశ్చన్ అంటే 90%. అంటే లైక్ ఓవరాల్ నువ్వు చూస్తే క్యాల్కులేట్ చేస్తే, సో ద యావరేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఈస్ గోయింగ్ టు బి 85 or 84% అప్రాక్సిమేట్లీ. అంటే ఇది మనకి డెఫినెట్లీ మాక్సిమం ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఎన్నిసార్లు అంటే 10 లో 6 అంటున్నాము, 9 లో 8 అంటున్నాము, అంటే డెఫినెట్లీ 70 to 80%. బట్ 2024 యావరేజ్ లో కలిపితే మనకి ఎలా ఉంది, 85% ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో డెఫినెట్లీ మనం దీన్ని కౌంట్ చేసుకోగలగాలి, బికాస్ ఇట్స్ ఈజీ టాపిక్, అంటే కంపారిటివ్లీ ఈజీ టాపిక్. సో కొన్ని చాలా తక్కువ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మాక్సిమం రిలేషన్స్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, లేదా అప్లికేషన్ రూట్స్ కనుక్కోవడం మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో డెఫినెట్లీ వీ క్యాన్ ట్రై ఫర్ ఇట్. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ మనం 2024 లో చూస్తే మనము డెఫినెట్లీ 10 లో 14 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ 10 లో 9 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే గుడ్ ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ సీ ఇన్
2025 2 షిఫ్ట్స్ లో కూడా 100%, అంటే ఐ మీన్ 100% క్వశ్చన్స్ వచ్చాయి. బట్ 100% 10లో 10 షిఫ్ట్స్ లో కూడా 10 క్వశ్చన్స్ అంటే మాక్సిమం వచ్చేసినా, మేబీ ఒకటి మిస్ అయినా ఇంకో దాంట్లో రెండు వచ్చి ఉండొచ్చు. నేను ఎందుకని చెప్పాను, షిఫ్ట్ వైజ్ గా చేయకుండా సెషన్ వైజ్ గా చేశాను. జనవరి సెషన్ లో 10 షిఫ్ట్స్ జరిగితే 10 క్వశ్చన్స్ వచ్చాయి అంటే డెఫినెట్లీ 99% అండ్ మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో కానీ ఇది అందరూ చేస్తారా అంటే నో, అందరూ చేయలేరు. చాలా మంది దీన్ని డిఫికల్ట్ గా ఫేస్ చేస్తుంటారు. బట్ ఒక 1 వీక్ టు 10 days టైం ఇస్తే దీన్ని కవర్ చేయొచ్చు. అంటే మనకి ఇప్పుడు టైం ఉంది, డెఫినెట్లీ ఉంది, డెఫినెట్లీ టైం ఉంది మనకి. కొంచెం ప్రిపరేషన్ కరెక్ట్ గా స్టార్ట్ చేసి ఈజీ టాపిక్స్ లో ఒక 2-3 పెట్టేసుకొని 1 వీక్ లో అవి చేసి, కాంప్లెక్స్ నెంబర్స్ లాంటి టాపిక్ ని 1 వీక్ పెట్టేసుకొని చేసేసుకుంటే డెఫినెట్లీ ఇది అవుతుంది. కానీ కొంచెం యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనేది చేయలేరు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ. నేను చేయగలను కాంప్లెక్స్ నెంబర్స్, దెన్ వర్క్ ఆన్ ఇట్. నేను చేయలేకపోతున్నా, ఐఎమ్ ఫీలింగ్ డిఫికల్టీ ఆన్ ఇట్, దెన్ డెఫినెట్లీ స్కిప్ చేయండి అంటే అట్లీస్ట్ ట్రై టు గెట్ అ బేసిక్ ఐడియా ఆన్ ఇట్. నెక్స్ట్ పర్ముటేషన్ కాంబినేషన్. ఇది మీరు ఎంత స్కిప్ చేయాలని చేసుకున్నా కానీ అట్లీస్ట్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బోర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ ప్రిపేర్ కాబట్టి కొంచెం బేసిక్ ఐడియా తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి క్వశ్చన్స్ అనేవి పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి కరెక్ట్ ఇచ్చిన లాజిక్ ని అర్థం చేసుకుంటే, ఇచ్చిన రిలేషన్ ని, ఐ మీన్ ఆ టర్మినాలజీని అర్థం చేసుకుంటే యూ కెన్ డూ ద క్వశ్చన్ అమ్మ. సో కాబట్టి ట్రై టు లెర్న్ at least basic part of permutations and combinations, which is definitely helpful because you can see like what is the percentile here. అంటే ఇక్కడ 9 షిఫ్ట్ లో ఎగ్జామ్స్ జరిగితే 10 క్వశ్చన్స్ వచ్చాయి అంటే డెఫినెట్లీ 1 or 2 షిఫ్ట్స్ లో మోర్ దెన్ 1 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ 2024 లో ఏంటో లైక్ పర్సంటైల్ కంపేర్ 2025 కంటే తక్కువ ఉంది, కానీ 2025 లో యూ కెన్ సీ ఇట్. సో ఇది మీరు చేయగలిగిన టాపిక్, కొంచెం కష్టపడాలి. మరి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఏంటి సార్ అంటే కొంచెం మనము దీని గురించి తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూర్ ఫోకసింగ్ ఫర్ 100%, డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ దిస్ టాపిక్. సీక్వెన్స్ అండ్ సిరీస్ అసలు పర్సంటేజ్ చూస్తే మనకు దిమ్మ తిరిగిపోతుంది. యూ కెన్ సీ ఇట్ 160, 16, 14, 17 అవుట్ ఆఫ్ 10 షిఫ్ట్స్, 19 అవుట్ ఆఫ్ 10 షిఫ్ట్స్ అంటే అసలు డామ్ ష్యూర్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది మనకి ఈ యొక్క అనాలిసిస్ చూస్తే, రైట్? సో అంటే మనకి డెఫినెట్లీ 99% కాదు 100% చేయొచ్చు. బట్ నేను 100% అంటే మన నెక్స్ట్ టైం సీక్వెన్స్ సిరీస్ క్వశ్చన్ రాలేదు అంటారు కాబట్టి 99% అండ్ ఎబో ఛాన్స్ ఆర్ దేర్ టు గెట్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ సీక్వెన్స్ సిరీస్. లక్ బాగుంటే 2 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి మీకు. యూ కెన్ సీ 10 షిఫ్ట్స్ లో 16 క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్ వచ్చినట్టే కదా కొన్ని షిఫ్ట్స్ లో, రైట్? సో అది బైనామియల్ థియరం, డెఫినెట్లీ ఇది కూడా చేయగలిగే టాపిక్కే. అండ్ యూ కెన్ సీ దట్ ద పర్సంటైల్ ఈజ్ మోర్ దెన్ 100 ఎవ్రీ టైం. అంటే 1-2 షిఫ్ట్ లో మిస్ అయినా కానీ ఇంకొన్ని షిఫ్ట్స్ లో 2 క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు. డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ చేయగలిగే టాపికే కాబట్టి మాక్సిమం ఇండిపెండెంట్ టర్మ్ మీద, కాన్స్టెంట్ టర్మ్ మీద లేదా కోఎఫిషియంట్ మీద, కాంబినేషన్స్ ఆఫ్ 2 డిఫరెంట్ ఎక్స్పాన్షన్స్ మీద, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం చేయగలిగే టాపిక్ అని నేను నమ్ముతున్నాను. ఓకేనా? సో డెఫినెట్లీ చేసే టాపికే, బట్ చూడండి డెఫినెట్లీ కష్టపడితే వచ్చేస్తుంది. అండ్ ట్రిగనామెట్రీ క్వశ్చన్స్ అక్కడ పర్సంటేజ్ చూసి నువ్వు స్కిప్ చేద్దాం అనుకుంటావేమో, స్కిప్ చేయొద్దు. ఈ టాపిక్స్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే డిఫరెన్షియేషన్ లో ఐ మీన్ క్యాల్కులస్ ఎంటైర్ థింగ్ లిమిట్స్ చేయాలన్నా, డిఫరెన్షియేషన్ చేయాలన్నా, ఈవెన్ మధ్యలో ఈ బైనామియల్ థియరం లోనో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లోనో, స్ట్రైట్ లైన్స్ లోనో, కొన్ని సెక్షన్ లోనో ఎక్కడో ఒక ట్రిగనామెట్రీని వాడుతూనే ఉంటాం కాబట్టి డెఫినెట్లీ అసలు నన్ను అడిగితే యు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ద ట్రిగనామెట్రీ ఓన్లీ. ఒక 1 వీక్ క్లియర్ మైండ్ తో వర్కౌట్ చేయండి ట్రిగనామెట్రీని. ఉన్న ప్రతి కాన్సెప్ట్ ని, ప్రతి బేసిక్ ఫార్ములాని, ఎవ్రీథింగ్ యూ హావ్ టు లెర్న్. దాన్ని బేస్ చేసుకొని ఇఫ్ యూ స్టార్ట్ ద అదర్ టాపిక్స్, ఎందుకంటే క్యాల్కులస్ మొత్తం ట్రిగనామెట్రీ ఫార్ములాస్ రాకుండా ఏమొస్తుంది, నీకు రాదు, ఐడియానే ఉండదు. సో చాలా మంది క్యాల్కులస్ ఎందుకు డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారంటే బికాస్ దే డింట్ లైక్ ట్రిగనామెట్రీ, దే డింట్ ప్రాక్టీస్ ట్రిగనామెట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగనామెట్రీ అంటే వద్దులేరా బాబు మనకి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కండిషన్స్ అంతా అలా అనుకుంటారు. కానీ కొంచెం అర్థం చేసుకొని చేయగలిగితే, కొంచెం ఇష్టపడి చేస్తే, డెఫినెట్లీ ఇష్టపడి చేస్తే వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ అరే ఈ ఫార్ములా బట్టి వచ్చేస్తుంది, ఇది ఐపీ కాదు. ఇట్స్ నాట్ లైక్ బోర్డ్స్, వీఆర్ నాట్ రైటింగ్ బోర్డ్స్ హియర్, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా. సో కాబట్టి మనము అర్థం చేసుకొని చేయాలి. అండర్స్టాండ్ ద టాపిక్, దెన్ ప్రాక్టీస్, దెన్ డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ ఇట్ అమ్మ. సో అలా చూసుకోండి. ట్రిగనామెట్రీని మీరు అర్థం చేసుకొని చేయండి, ఇష్టపడి చేయండి. దాన్ని చేస్తే మీకు ఇంటిగ్రేషన్ కొంచెం ఈజీ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్.
డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఈజీ టాపిక్, అండ్ మీరు చూస్తే మోర్ దెన్ 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ కెన్ డెఫినెట్లీ చేసేసే టాపిక్. కొంచెం కష్టపడి టర్మినల్ సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే ఏంటి, ఎలా కనుక్కున్నాం ఏంటి, ఇవన్నీ చూస్తే డెఫినెట్లీ మనం దాన్ని కూడా ఈజీగా చేసే టాపిక్ అవుతుంది. నెక్స్ట్ సర్కిల్స్. సర్కిల్స్ మీరు కొంచెం లెంతీ టాపిక్, అంటే మన ఏపీ అండ్ టిఎస్ బోర్డు చూస్తే అది కొంచెం లెంతీ టాపిక్ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఒక ఐడియా అనేది ఉంటే బెటర్. ఎందుకంటే కొన్ని సెక్షన్స్ మీరు ఈ 4 టాపిక్స్ ని ఒక గ్రూప్ అనుకుంటే చూడండి, 6, 10, 16, 23, 28 క్వశ్చన్స్ వచ్చాయి. దేంట్లో మనకి జనవరి 2025లో. అదే 2025 ఏప్రిల్ చూస్తే అక్కడ కూడా 28 క్వశ్చన్స్ వచ్చాయి. అదే జనవరి 2024లో చూస్తే అక్కడ మనకి 26 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ ఇది కనిపించట్లేదు కదా, అంటే తర్వాత నేను ఈ వీడియో ప్లేస్ని మారుస్తాను, మేబీ దెన్ యూ కెన్ సీ ఇట్. అక్కడ చూస్తే మనకి 2024లో కూడా మనకి ఆల్మోస్ట్ 24 క్వశ్చన్స్ వచ్చాయి ఏప్రిల్లో. ఓకే, అంటే 2020 అంటే మనకి డెఫినెట్లీ ఈ 4 టాపిక్స్ని ప్రిపేర్ అయితే 2 to 3 క్వశ్చన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సార్ సర్కిల్స్ కొంచెం స్కిప్ చేస్తాను, బట్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో టర్మినాలజీ మొత్తం అర్థం చేసుకొని, బికాస్ ఎసెంట్రిసిటీ అంటాము, లాటస్ రెక్టమ్ అంటాము, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, ఇలా ఈ టర్మినాలజీ, ఫోకల్ కర్డ్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ గురించి మాట్లాడతాము. సో ఆల్ దీస్ థింగ్స్, బికాస్ మాక్సిమం వాడు ఆ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి అట్లీస్ట్ ట్రై టు లెర్న్ ద బేసిక్స్ ఫ్రమ్ దీస్ 3 టాపిక్స్. ఏంటివి? పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నావా? టాంజెంట్ నార్మల్స్ అడగట్లేదమ్మా, టాంజెంట్ నార్మల్స్ అడగట్లేదు, అది మనకి తీసేసాడు సిలబస్ లో నుంచి. సో కాబట్టి అట్లీస్ట్ వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి బేసిక్ ఐడియా అబౌట్ టాంజెంట్ నార్మల్స్ గుర్తుంచుకొని, బేసిక్ లిటరలీ అంటే S1 = 0 ఇస్ అ టాంజెంట్. ఆ పర్పెండిక్యులర్ బైసెక్టార్ తీసుకుంటే నార్మల్ వస్తుంది, అట్లా పర్పెండిక్యులర్ తీసుకుంటే నార్మల్ వస్తుంది. ఇలా చేసుకుంటే మేబీ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఓకేనా? సో కాబట్టి వీటిని మీరు చేయండి. ఇది గుర్తుంచుకోండి, 2 to 3 క్వశ్చన్స్ ఫ్రమ్ కొనిక్ సెక్షన్ గుర్తుంచుకోండి. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? లిమిట్స్. లిమిట్స్ చూడండి ఒక్కసారి. లిమిట్స్ చూస్తే పర్సంటైల్ తక్కువే అనిపిస్తుంది 2025లో, ఎందుకంటే 60 and 70 యావరేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ అప్రాక్సిమేట్లీ 69% ఉంది. బట్ 2024లో మంచి పర్సంటైల్లోనే క్వశ్చన్స్ ఇచ్చాడు, మంచి పర్సంటైల్లోనే క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఇది కొంచెం, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే లిమిట్స్ అంటే భయపడిపోతారు ముందే, అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. కానీ ఆ చిన్న ఫార్ములాస్, మెథడ్స్ అని నేర్చుకొని అన్డిటర్మినెంట్ ఫార్మ్స్, అంటే ఏదైతే జీరో మన 1 power infinity కానీ, 0 power 0 కానీ, ఇన్ఫినిటీ కానీ, ఇలా ఆ డిఫరెంట్ ఫార్మ్స్ అన్ని నేర్చుకొని ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఫ్రమ్ ద బేసిక్, దెన్ డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఛాన్స్. బట్ జస్ట్ బై లుకింగ్ ఎట్ ద పర్సంటేజ్, దెన్ యూ కెన్ ట్రై టు స్కిప్ ఇట్ ఇఫ్ యూ వాంట్. బట్ 100% అనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయడానికి ఏమీ లేదని అన్ని టాపిక్స్ నేర్చుకోవాల్సిందే. దిస్ ఈస్ ద వీడియో లైక్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫీలింగ్ లైక్ ఓకే నేను డన్ విత్ ఐఐటిఆర్ NIT, నాకు ఇంకొద్దు, అలా హోప్ లేదు, నేను ఏం చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఇదేమవుతుంది నీకు అంటే అట్లీస్ట్ నీవు చూస్తే ఓకే నేను కొన్ని ఈ టాపిక్స్, ఒక 31 టాపిక్స్ లో ఈ 10 టాపిక్స్ ని స్కిప్ చేసి ఈ 20 టాపిక్స్ ని పెట్టుకుంటా, సో దట్ ఐ కెన్ అట్లీస్ట్ ట్రై ఫర్ సమ్ 40-45 క్వశ్చన్స్, సారీ 40-45 మార్క్స్. ఎందుకంటే మనకి మాక్సిమం ఒక 45+ మార్క్స్ మీరు కనుక ఎంటర్ అయ్యగలిగితే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ గుడ్ పర్సంటైల్. డెఫినెట్లీ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటే పేపర్ నీకు ఈ 45+ నీకు 99.9% కూడా ఇవ్వచ్చు, లేదా అట్లీస్ట్ 40+ తెచ్చుకుంటే నీకు మంచి పర్సంటేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి డోంట్ లీవ్ యువర్ హోప్, అంటే హోప్ వదిలిపెట్టద్దు. ఓకే, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఈజీ టాపిక్. ఇది డెఫినెట్లీ పర్సంటేజ్తో సంబంధం లేకుండా నువ్వు చేసుకోవాల్సిన టాపిక్ ఇది. ఎందుకంటే నీ షిఫ్ట్లో ఆ క్వశ్చన్ వచ్చిందా, ఒక 4 మార్క్స్ యాడ్ అవుతాయి, లేదా లేదు. ఎందుకంటే డెఫినెట్లీ ఛాన్స్ ఆర్ వెరీ లెస్, జస్ట్ బై లుకింగ్ అట్ ద పర్సంటేజ్ యూ కెన్ సీ ఇట్. బట్ పెట్టుకుంటే అయిపోతుంది. సెట్స్ ఆర్ రిలేషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కాబట్టి డెఫినెట్లీ ఐడియా ఉండాలి. ఈ సెట్స్ని అందరూ చేయగలరు, కానీ రిలేషన్స్ కొంతమంది డిఫికల్ట్గా ఫేస్ అవుతారు, ఆ టర్మినాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సో యూ మే నీడ్ సమ్ టైమ్ టు వర్క్ ఆన్ ఇట్. బట్ మాక్సిమం 2 daysలో ఆ టాపిక్ని అమలు చేసుకోవచ్చు. మాక్సిమం 2 days, అంత మించి ఎక్కువ టైం అయితే పట్టదు. సో కాబట్టి మంచి పర్సంటైల్ ఉంది, మంచి పర్సంటైల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇక్కడ మీరు చూస్తే. సో డెఫినెట్లీ 90% ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ అ క్వశ్చన్ ఫ్రమ్ ది సెట్స్ అండ్ రిలేషన్స్. రైట్, నెక్స్ట్ చూద్దాం మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. మనం దీన్ని ఒక టాపిక్ కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి 18 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది 2025 జనవరిలో. ఇక్కడ 16 క్వశ్చన్స్ వచ్చాయి.
అంటే ఇక్కడ యూ కెన్ సీ 20 క్వశ్చన్స్ అండ్ ఇక్కడ యూ కెన్ సీ 21 క్వశ్చన్స్. అంటే డెఫినెట్లీ మనకి 1 to 2 క్వశ్చన్స్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ లో మనకి 1 to 2 క్వశ్చన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజీ టాపిక్ అని నేను అనుకుంటా. ఎందుకంటే డిటర్మినెంట్స్ మ్యాట్రిసెస్ లో అడ్జాయింట్ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. డిటర్మినెంట్స్ లో వచ్చేసి కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. సో కాబట్టి అంతే, నువ్వు ఓన్లీ ఆ టాపిక్ మీద చేయమని కాదు, బట్ ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ దట్ ఓకే దిస్ ఈస్ ద టాపిక్స్ వీ హ్యావ్ ఇన్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అని చెప్తున్నా. బట్ వీ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. అంటే ఏదన్నా ఒక యూనిట్ అంటే ఒక మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అండ్ టాపిక్ తీసుకున్నావు, యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ ఐ విల్ గో విత్ ఓన్లీ ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. నో, అలా కాదు, అన్నిటి మీద తెలుసుకోవాలి. లక్ బాగుంటే దాని నుంచే క్వశ్చన్ వస్తే పర్లేదు, బట్ ఇఫ్ నాట్, సో ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ యువర్ లక్. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ లక్ నా, ఓకేనా? హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉండండి. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఈ రెండింటిని ఒకట్లాగే కన్సిడర్ చేసుకుంటేనే బెటర్ ఏమో. ఎందుకంటే ఒకసారి వాడు డొమైన్ మీద రెండింటిని కలిపి క్వశ్చన్ ఫామ్ చేస్తున్నాడు. అంటే ఒక కాస్ ఇన్వర్స్ లాగ్ మీద లేదా సైన్ ఇన్వర్స్ లాగ్ మీద ఎలానో కన్వర్ట్ ఫామ్ చేసి డొమైన్ అడుగుతున్నాడు, ఓకేనా? లేదా రేంజ్ అడుగుతున్నాడు, లేదా టైప్ ఆఫ్ ఫంక్షన్ అడుగుతున్నాడు. సో కాబట్టి ఈ రెండు టాపిక్స్ కూడా కొంచెం కష్టపడితే వచ్చే టాపిక్స్, కొంచెం ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం కష్టపడితే వచ్చే టాపిక్సే. ఫంక్షన్స్ లో ఫంక్షనల్ ఈక్వేషన్ మీద క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి సో దీన్ని మీరు స్కిప్ చేయకుండా చేయాల్సిన టాపిక్సే. కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అంటారా? డెఫినెట్లీ. అంటే పర్సంటేజ్ చూస్తేనేమో మనకి తక్కువ పర్సెంటేజ్ అనిపిస్తుంది, కానీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాపిక్ ఇస్ గుడ్ నా. అంటే మనకి చిన్న లాజిక్ ఉంటుంది, కంటిన్యూటీ ఎక్కడ అవుతుంది, డిఫరెన్షియబిలిటీ ఎక్కడ అవుతుంది, ఆ రెండు లాజిక్లను పట్టుకొని క్వశ్చన్ కనుక అప్రోచ్ అయితే మాడ్యులస్ స్టెప్ ఫంక్షన్ మీద కనుక మనకి క్లారిటీ ఉండి చేస్తే చేయగలిగే టాపిక్కే. సార్ స్కిప్ చేస్తాను సార్ అనుకుంటే ఓకే ఫైన్, బికాస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈస్ గివింగ్ మోటివేషన్ టు స్కిప్ ద టాపిక్, అంతే కదా? సో డెఫినెట్లీ పర్లేదు. ఈవెన్ డిఫరెన్షియేషన్ అనుకున్నా పర్లేదు. అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చూసినా కానీ అలాగే ఉంది. ఎందుకంటే మాక్సిమం మినిమం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, లేదా రేట్ మెజర్కి వెళ్తున్నాడు. సో చేస్తే బాగానే ఉంటుంది. 100% అనుకున్న వాళ్ళు చేయాలి. లేదు సార్ స్కిప్ చేసి మేము వేరే దాని మీద పెడతాం సార్ అనుకుంటే ఓకే ఫైన్ ఫైన్. ఓకే. నెక్స్ట్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్. నానా దీన్ని స్కిప్ చేయడం అంటే మాత్రం డెఫినెట్లీ మనం మన కళ్ళని మన చేతితో పొడుచుకున్న వాళ్ళే అయిపోతున్నాను. సో ఎందుకు అంటే ఈ 4 టాపిక్స్ కనుక మీరు పట్టుకుంటే ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్, డెఫినిట్ ఇంటిగ్రేషన్, ఏరియాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, చూడండి ఒక్కసారి క్వశ్చన్ నెంబర్ చూస్తే మనకు దిమ్మ తిరిగిపోద్ది. 18, 30, 42 క్వశ్చన్స్ ఫ్రమ్ 2025 జనవరి. అదే ఏప్రిల్ 2025 చూస్తే 12, 19, 29 క్వశ్చన్స్ ఇన్ ఏప్రిల్ 2025. అండ్ అదే 2024 జనవరి చూస్తే మీరు క్వశ్చన్ చూడండి, డెఫినెట్లీ 40+ ఉంది ఇక్కడ. 42 ఏంటి 52, మై బ్యాడ్. అది సో డెఫినెట్ గా మీరు దీన్ని స్కిప్ చేయకుండా అట్లీస్ట్ బేసిక్ పార్ట్ ఆఫ్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్, డెఫినిట్ ఇంటిగ్రేషన్ చేయండి. చేస్తే ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే సరే క్వశ్చన్లు చేయకపోయినా వాటి యొక్క అప్లికేషన్ అనేది మనకి ఏరియాస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో యూజ్ అవుతుంది. వాడి యొక్క అప్లికేషన్ అనేది బేసిక్ ఐడియా ఉంటే దీస్ టాపిక్స్ ఆర్ కొంచెం ఈజీ అవుతాయి మనకి, ఓకేనా? అలాగే వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ కూడా ఆ రెండింటిని చూసుకుంటే 30 క్వశ్చన్స్, ఇక్కడ 27 క్వశ్చన్స్, 27 క్వశ్చన్స్, ఇక్కడ 39 క్వశ్చన్స్. అంటే అట్లీస్ట్ మనం 2 to 3 క్వశ్చన్స్ చేయగలము ఈ రెండు టాపిక్ని కూర్చోబెడితే. డెఫినెట్లీ మీరు డామ్ ష్యూర్ గా చేయాల్సిన టాపిక్స్ లో ఈ రెండు ఒకటి. నెక్స్ట్ ప్రాబబిలిటీ, ఇది కూడా చేయాల్సిన టాపిక్కే. సో ఇలా మనకి కొన్ని టాపిక్స్ ని మనం స్కిప్ చేసుకుంటే, అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకుంటే నేను చేయాల్సిన టాపిక్స్ ఏంటి చెప్పండి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయాలి, బైనామియల్ థియరం చేయాలి, ఓకేనా? సీక్వెన్స్ అండ్ సిరీస్ చేయాలి, ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? సెట్స్ అండ్ రిలేషన్స్ చేయాలి, మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ ఈ ఇండెఫినిట్ డెఫినిట్ ఇంటిగ్రేషన్, ఏరియాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో 3 to 5 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ అట్లీస్ట్ చేసేలాగా చూసుకోవాలి. వెక్టార్స్ 3D చేయాలి, ఓకేనా? స్టాటిస్టిక్స్ చేసుకోవాలి, రైట్? లైక్ దిస్ వీ కెన్ జస్ట్ చూస్ సమ్ 12 to 15 టాపిక్స్. 12 to 15 టాపిక్స్ చూస్ చేసుకున్నా, లేదు కొంచెం పెంచి ఒక 17 to 20 టాపిక్స్ కనుక చూస్ చేసుకొని పెట్టుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా ఉండాలంటే 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలాగా మన ఆ చూసింగ్ ఉండాలి.
15లో వర్స్ట్ కేసులో మనం ఒక 10 to 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా యూ విల్ బి ఇన్ అ సేఫ్ జోన్. ఐఎమ్ డామ్ షూర్ దట్ యూఆర్ గోయింగ్ టు గెట్ 98% అండ్ అబవ్. 98% అండ్ అబవ్. కాబట్టి ఆ విధంగా మీరు చూస్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇదే బెటర్ అని నేను చెప్పను, ఎందుకంటే ఐ డోంట్ నో యువర్ కెపాసిటీ. కాబట్టి మీరు డెఫినెట్లీ దీన్ని బేస్ చేసుకుని రాయండి. దీన్ని బేస్ చేసుకొని మీరు చూస్ చేసుకోండి టాపిక్స్ అనేవి. ఓకే స్టూడెంట్స్, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ నాన్న. ఎవరైనా ఇప్పుడు నేను చెప్తున్నా ఈ వీడియో చూసినాక మీరు జీరోగా ఉన్నా డెఫినెట్లీ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు చేయగలరు. నేను మన ఛానల్లో డెఫినెట్లీ ఎవ్రీడే ఏదో టాపిక్ మీద, నేను పర్ముటేషన్తో స్టార్ట్ చేశాను, మీరు పర్ముటేషన్తో స్టార్ట్ చేయండి. నేను ఇంకా రిలేషన్స్ కానీ ఇలా డైలీ ఏదో టాపిక్ మీద వీడియోస్ పెడుతూనే ఉంటాను. లేదు కామెంట్ రూపంలో లైక్ చెప్పండి నాకు ఏ వీడియో కావాలి మీకు అని చెప్పేసి ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. పీవైక్యూస్ డిస్కస్ చేస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు హెల్ప్ యూ గాయస్ ఫర్ షూర్ ఫర్ దిస్ 2026 మెయిన్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. So please share the channel with your friends, those who are preparing for mains, Nana, and please don't forget to subscribe to my channel. Thank you so much.